మంచి ముచ్చట్లను తెచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి తయారున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఇట్లా కడమ లీడర్లకు తొవ్వ చూపిన సీనన్న. సీఎం సార్ అన్నాడు నువ్వు సూపర్ అన్నా. జపాన్ల మెరిసిపోతున్న ఆంధ్ర చంద్రం మళ్ళా చెప్పిండు మన పట్నంతోని బంధం. సినిమా టాకీస్ల ముంగట శినిగిన టికెట్లు, దెబ్బలు తిన్నోళ్ళకు కొట్టాలే సప్పట్లు. మొలకలకచ్చింది పెద్ద ఆపతి, వానల కోసం పబ్లిక్ పట్టిండ్రు పబ్బతి. పవనాల్ సార్ని ఓదార్సవైన సత్తి. సింహం బయటకు వచ్చినాక తుమ్మితే తుఫీరు పడయా, గాయంత దానికి ఎందుకు అంటున్నారు? ఫేస్బుక్ తోని సమస్యలు సాల్వ్ చేస్తున్న మంగ్లీ. ఈ సెల్ఫీలతోనే పెద్ద సెన్సేషన్ చేయబోతున్నా నేను. తెలంగాణ కోసం ఎవరి కాళ్ళు తన్లాడిండ్రు గాని బంగారు తెలంగాణ కోసం అయితే లీడర్లంతా ఒక్కటైతున్నారు. పార్టీలు, జెండాలు, సిద్ధాంతాలు, ఎన్కటి తిట్లు అన్ని పక్కకు పెట్టి బీటీ జెండాను మోస్తున్నారు పబ్లిక్ కోసం. వాళ్ళు కష్టపడుతుంటే చూసుకుంటుంటుడు ధర్మం కాదని ఇంత ఆసరైదందుకు అయ్యిండు మన ధర్మపురి సీనన్న. పుష్కరాలు దాటేదాకా మంచి రోజులు ఇవ్వని ముందుగానే మేలుకయిండు. సీఎం సార్కు శాల్వ కప్పి పూల గుర్తిచ్చి ఆయన చేతులతోనే గులాబీ కండువ కప్పించుకొని టీఆర్ఎస్లో చేరికైండు ధర్మపురి సీనన్న బంగారు తెలంగాణ కోసం. మనం కోరుకుంటున్న బంగారు తెలంగాణ సాధించాలంటే కేవలం ఆయన నాయకత్వాన్ని సాధ్యమవుతుంది తప్ప దీంట్లో రాజకీయాలు చేస్తే లాభం లేదు. పార్టీల చేరికైండు కాబట్టి పాత అన్ని మరిచి కేసీఆర్ సార్ మీద గులాబీ వాన కూర్చేంత ఇనసం పైన మాటలు మాట్లాడిండు పెద్ద మనిషి. ఇక ఎంకసిరి సీఎం సార్ మైక్ అందుకున్నాడు. ఇద్దరు నడుమ సోపతి తెలంగాణ కోసం సీనన్న పడ్డ కష్టాలు యాద్ చేసి ఎట్లయితే రాష్ట్రం బలంగా తయారైతుందో వివరంగా చెప్పిండు పబ్లిక్ లీడర్లకు. టీఆర్ఎస్ బలోపేతం కావడం అంటే తెలంగాణ బలోపేతం కావడం దాని డౌటే లేదు. వారికి నేను సాల్యూట్ చేస్తా ఉన్నా. ఇదే ఆలోచన అందట్లో కూడా ఇలా ఉండాల్సిన అక్కర ఉన్నది. విన్నారు కదా, తెలంగాణ బంగారు తుంక కావాలన్నా మన బతుకులు ఏకదమ్న మారాలన్నా అన్ని పార్టీలకు తాళాలేసి లీడర్లు అంతా కార్యకార్య గులాబీ కాలర జర్రంత మందే పడతారు కదా, అంతమంది పట్టరు కదా అని డౌట్ ఏం లేదు. ఎందరు వచ్చినా ఎక్కించుకుంటారు. కేసీఆర్ సార్ ఇంత వివరంగా చెప్పినాక కూడా టీఆర్ఎస్లో షరీక్ కాకుంటే తెలంగాణకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు చూడండి. ఎందుకైనా మంచిది లీడర్లు ఓ పారి ఆలోచన చేయండి. తెలంగాణకు రాజధాని ఏది? హైదరాబాద్. ఎన్ని జిల్లాలున్నాయి? 10. వాటి పేర్లేందో కూడా టక్క టక్క చెప్తారు కదా. ఒక్క 6 నెలలు ఆగుండ్రి. తెలంగాణ రాజధాని ఏదంటే హైదరాబాద్ అనే చెప్తారు కానీ అది ఏ జిల్లా కిందికి వస్తుందో చెప్పలేరు. రాష్ట్రంలో ఎన్ని మండలాలున్నాయి, ఎన్ని జిల్లాలున్నాయో చెప్పమంటే దెబ్బ చెప్పలేరు. ఎందుకంటారా? అయితే చూడండి, ఈ కొసకున్న మంచిరాల పబ్లిక్కు ఆ కొసకున్న ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్కి పోయే బాధ తప్పుతుందిగా. సిద్దిపేట జనాలు సంగారెడ్డి ఓవుడు కంటే హైదరాబాద్కు వచ్చుడే బిజీ. ఇప్పుడు గిసొంటి తిప్పలుండొద్దనే ప్రజల వద్దకు జిల్లాలు అనే కార్యం ముంగటేసుకున్నది సర్కార్. తెలంగాణ పటం ముంగటేసుకొని కొత్తగా 11 జిల్లాలకు అద్దులు గీసే పని మీద ఉన్నారు ఆఫీసర్లు. మెదక్ జిల్లాల సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల జగిత్యాల, నల్గొండల సూర్యాపేట జిల్లాలు కాబోతున్నాయి. అట్లనే మహబూబ్ నగర్ల నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ల మంచిరాల, రంగారెడ్డిల వికారాబాద్, నిజామాబాద్ల కామారెడ్డిని జిల్లాలు చేసేందుకు గేట్లు వాతబోతున్నారు. ఇక ఇంత అద్దులు గీసే పనులు జోరుగా నడుస్తున్నాయి కాబట్టి సీఎం సార్ ఈ నడుమ ఏడికి పోయినా కొత్త జిల్లాల ముచ్చట్లని చెప్తున్నాడు. మన జిల్లాల 2 అవుతాయి. ఒకటి సిద్దిపేట జిల్లా కేంద్రం అవుతుంది, రెండవది మెదక్ జిల్లా కేంద్రం అవుతుంది. మీరు జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డికి ఏమేమి దేవానో నా మనసులో ఉంది. కొత్త సంవత్సరం వచ్చే వరకు కొత్త జిల్లాలు తయారైతాయి. గప్పుడు తెలంగాణలో ఎన్ని జిల్లాలున్నాయి అని అడిగితే 21 జిల్లాలని చెప్పాలి. గట్లనే 21 మంది కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు కూడా బాగానే పెరుగుతారు. ఇవాళ హైదరాబాద్ సినిమా టాకీస్ల కాడ గమ్మత్ జరిగింది. టికెట్ దొరికించుకుంటే ఎంసెట్ ఎంట్రన్స్ లా ఫస్ట్ ర్యాంక్ కొట్టినట్టు, టాటా ఆఫీస్ లా కొలువు దొరికినట్టు, అంబానీలకు అల్లుడైనట్టు, ఎవరెస్ట్ గుట్టెక్కినట్టు, గాలి మోటార్లా దునియా మొత్తం ఫ్రీగా తిరిగినట్టు,
అమెరికా అధ్యక్షునితోని సెల్ఫీ దిగినట్టు ఫీలైండ్రు పబ్లిక్. బాహుబలి సినిమా టికెట్ల కోసం జనాలు పడుతున్న తిప్పలను చూసి దిల్ రాజు సారు దిల్కుష్ కావచ్చు. ఇగో వీళ్ళ నోపారు చూడుర్రి. ఓ యవ్వో తిరుపతి ఎంకన్న గుడి కాడ లైన్ కట్టినట్టే ఉన్నారు కదా. ఓ అక్కలు ఆయంత కాలు వెనకగల్లా నిమ్మలము ఏం ఉరుకుతున్నారు వారి పిల్లగా అట్లా గేట్లు ఎక్కి దొరుకుతావు. కిందకిన సలాకులు ఉంటే లాగులో గుచ్చుకపోతాయి. మరి ఎట్లా ఒత్తుకుంటారు చూడు ఈ లైన్లో కట్టి. ఎవరన్నా బక్క పలస మనిషి ఉంటే ఏం కావాలి ఏంది కథ. ఇగో ఇది బాహుబలి టికెట్ల కోసం సినిమా టాకీస్ల ముంగట నడుస్తున్న అసలు అయిన సినిమా చూడురి. బొక్కలు ఇరిగే ఫైటింగ్లు, కాళ్ళు ఇరిగే షేజింగ్లు, అబ్బో చెప్తే కాదు పడితేనే తెలుస్తుంది. టికెట్లు కొందామని ఆపది మీద వచ్చిన వాళ్ళ బాధలు ఇవి. గిన్ని బాధలు పడుతున్నారు. టికెట్లు దొరికినాయో లేదో అడుగుదాము. చెప్పుర్రులా దొరికినాయా మీకు? 100,000 పెట్టినాము. 1000 లా 4 టికెట్ లాకుంటే 100 మొత్తం కాలేజ్ మొత్తం పోలీసులు వచ్చి కొట్టినారు. వాచ్మెన్ కూడా వచ్చారు. ఆయన తను తింటారు. ఆయన టికెట్లు కూడా ఇవ్వట్లేదు. డోర్లు మూసేస్తున్నారు. అందరినీ పిలిచి కొట్టిబీయడం చేయడం చేస్తున్నారు. విన్నారు కదా అది కథ. ఒక్కొక్కరు 3-4 రోజుల సంది టికెట్లకు లైన్లలో నిల్సోని యాస్టకు వస్తున్నదట. కానీ టికెట్లు అయితే దొరుకుతలేవట. వీళ్ళ యాస్టం చూసి 100-150 రూపాయలు ఉన్న టికెట్ను అమాంతం 1000-2000 పెట్టి బ్లాక్లు అమ్ముతున్నారట బతకనేర్చిన టాకీస్ ఓనర్లు. టికెట్లు ఒక్క టికెట్ 10 రూపీస్ టికెట్ 500 అమ్ముతున్నారు సార్. 60 రూపీస్ టికెట్స్ 1000 అమ్ముతున్నారు సార్. మేము ఎట్లా తీసుకోవాలి సార్? అమ్మరా మరి గిసోంటోళ్ళు ఉన్నాక తొలసూరు దినం చూడకపోతే బాహుబలి సినిమాలకు ప్రవాస్ కాకుండా ఇంకో హీరో అత్తడా? 6 దినాలైనాక సీన్ ఏమన్నా అందకుంటే అంతరిక్షంలోకి ఇట్లా పోతుందా? ఫస్ట్ నాడు చూడకుంటే ప్రభాస్ వచ్చి తిరుగుతాడా? అమెరికా వీసాకే పడ్డట్టు ఎందుకు ఈ ఊరుకులాట? ఫస్ట్ దినం సినిమా చూస్తే మీ జీవితాలు అన్నీ సెట్ అయిపోతాయి. ఈ లొల్లి లెవెల కన్నా ఏమన్నా అయితే సినిమా తీసిన వాళ్ళ చాదుకుంటారు. వీళ్ళ ఏతులు కాకుంటే 2.5 గంటల సినిమాకు టాకీసోళ్ళతోటి పోలీసోళ్ళతోటి దెబ్బలు తిని పెయ్యి నష్టం పైస నష్టం చేసుకున్నాడు అవసరమా? సినిమా మీద అంత మోజుంటే 4 వద్దులు అయినాక చూద్దురు. కానీ మీరైతే గీసోంటి పని చేయకూరి ఓ అవ్వలు అన్నలు. ఏసీబీ ఆఫీస్కి ఓతి వంకో కాళ్ళు వినకొడతా అని చెప్పిన మరి మా మంగ్లీతోని. మరి అమ్మగారు ఏడపడవ చేస్తుందో ఏందో అరుచుకుందాం. మంగ్లీ మంగ్లీ ఇంకొకటి సెల్ఫీ ఫోటోలు నువ్వు కూడా దిగుతున్నావిగా. హే సమల్స్ వచ్చేసినావా? అర్జెంటుగా నీ ఫేస్బుక్ ఐడి చెప్పవా? జల్దీ కమన్. అమ్మో ఎవరికైనా ఇస్తా గానీ నా ఫేస్బుక్ ఐడిని నీకు మాత్రం అస్సలు చెప్పా. ఏ కేవడితి ఆవచ్చులేయి కటమేర్ చెయ్యి. నీది పెద్ద స్విస్ బ్యాంక్ అకౌంట్. మరి ఎందుకు ఈగిలిచ్చి దిగిన సెల్ఫీలన్నీ నాకు ట్యాగ్ చేద్దామనా? యు కాంట్ చీట్ మీ యార్. నీ మాజా దాక్కుంటా మామిడికాయ తక్కువ అద్దుకునే ఫేస్ నువ్వు. హైదరాబాద్ లో ఉంటున్నావు, ఆ మాత్రం తెలియదా? ఏం తెలియదు ఏంది? హరితహారం కింద మన పోలీసులు మొక్కలు నాటాలి. 15 రోజులకోసారి దీంతో సెల్ఫీలు దిగి మొక్క స్టేటస్ ఏందో ఎఫ్బీలో అప్లోడ్ చేయాలి. మన హైదరాబాద్ కోత్వాల్ మహేందర్ రెడ్డి సార్ చెప్పిండు. అయితే గట్లనే పోలీస్ స్టాండ్ లో పెట్టిన కంప్లైంట్ల స్టేటస్ ఏందో అది కూడా ఎఫ్బీలో షేర్ చేస్తే అయిపోయే. వాట్ an ఐడియా మంగ్లీ. ఎట్లెట్లా నాకేం అర్థం కాలే పిల్ల. అరే తిక్కాళి, మొక్క స్టేటస్ ఎఫ్బీలో పెట్టమని చెప్పిర్రు కదా. గట్లనే టౌన్లు ఇచ్చే కంప్లైంట్ల స్టేటస్ కూడా ఎఫ్బీలో పెట్టాలి 15 రోజులకోసారి అని చెప్తున్నా. అదెట్లా పిల్ల? అరే నువ్వు ఇప్పుడు తీన్మార్ యాంకరు, నువ్వు జర అందంగా ఉన్నావని ఎవడో ఒకటి నీ ఎంటబడి షిడాయించిండనుకో, నువ్వు పోలీస్ కంప్లైంట్ పెడతావా లేదా? పెడతా. గట్లనే దొంగతనం అయిందని, మోసాలు జరిగినాయని, బళ్ళు గుళ్ళు దగ్గర ఏదో చేయరాని పని చేస్తే మనం టౌన్ కు పోయి కంప్లైంట్ పెడతావా లేదా? కంప్లైంట్ ఇస్తాం. ఆగో ఆ కంప్లైంట్ల స్టేటస్ కూడా ఎఫ్బీలో పెట్టాలి పోలీసోళ్ళు అంటున్నా. ఆగో గన్ని కేసుల రిపోర్ట్ స్టేటస్లను ఎట్లా పెడతారు పిల్ల? ఇట్స్ వెరీ సింపుల్ సౌల్స్. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ పేజ్ ను లైక్ చేయాలి. ఎక్కడోళ్ళక్కడ పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ పేజ్ లోనే కంప్లైంట్ ఇయ్యొచ్చు. అట్లనే కేసు రిపోర్ట్ కూడా పెట్టొచ్చు. అట్లెట్లా కుదురుతుంది పిల్ల? అరే ఎందుకు కుదరదు పిల్ల? రోజుకు ఎన్ని కేసులు అయితే ఏంది ఒక్క పిఎస్ పరిధిలా? ఓకే మరి అట్లయితే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, గదే అత్త మామలు కొట్టిండ్రనో భార్య భర్తల మధ్య లొల్లైతేనో బయటికి చెప్పుకొని కూడా ఫేస్బుక్ లలో పెడితే ఎట్లా? 100 ప్రాబ్లమ్స్ కు అనంత కోటి ఐడియాల్స్ అవ్వక్క. మనం పెట్టే కంప్లైంట్ మూడో మనిషికి తెలియకుండా ఎవ్వి మెసేజ్ ఆప్షన్లకు పోయి మనం మెసేజ్ చేస్తే సరిపాయ్. హౌ ఇస్ మై ఐడియా? పోలా అద్రి పోలా. డీజీపీ సార్ మహేందర్ రెడ్డి సార్లు మా మంగ్లీ మంచి ఐడియా చెప్పింది, జర చూడండి.
సావిత్రి, ఈ ఐడియా ఇచ్చినందుకు ఉత్తమ పోలీస్ లెక్క ఉత్తమ సిటిజన్ అవార్డు నాకే మన్నద్దచ్ కాయ్కో. అబ్బా, రాష్ట్రపతి సార్ దగ్గర ఈ బహుమతి తీసుకుంటే కదా మంచిగా ఉన్నది కదా ఐడియా. మొక్కల స్టేటస్ సెల్ఫీ ఫోటోలు పెట్టినట్టు కేసు పెట్టినప్పుడు ఓ సెల్ఫీ, ఒకవేళ రిజిస్టర్ చేసుకోలేమంటే ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెడితే ఆహా, కేసీఆర్ సార్ కలలుగన్న హైటెక్ పోలీసింగ్ అద్దిపోతుంది. నిన్న దేవునేశం కట్టిండు, ఇయ్యల్లే అవతారంలో ఉన్నాడు సాముల వారు. ఇది 13 అంటే ఇది కాదు, దీని పక్క పోతే ఏముంటుంది. హాగో మళ్ళేదో దైవ కార్యం ముంగటేసుకున్నాడు కదా. హలో సార్ ఉన్నారా? సార్ ఫోన్ నెంబర్ ఉందా? ఉండదా? తమ్మి సతీ, ఏం చేస్తున్నావు? ఎవరింటికి పోయినావు? సఫితక్క, నేను పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి వచ్చిన. కుక్కలు మరుగుతున్నాయి. సఫిత ఎక్కువరా మాట్లాడుతున్నా అక్కతోని. ఏంది పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి పోయినావా? ఆడ పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి తమ్మి, కట్టెందుకు పోయినావు? మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు కన పోయింది, అయ్యవచ్చి కన వచ్చిందా? ఉత్తుతగానే ఎందుకు తీరుతున్నారా అమ్మా? అందుకోసమే నేను సార్ను బుర్రకీనికి వచ్చిన. మొన్న టీఎస్ఆర్ ని బుదరికియే పోయినావు, ఇవాళ పవన్ సార్ ఇంటికి పోయినావా? అయినా ఏరటోళ్ళ తెరువుకోతే తిట్టరా మరి? అదే సింహం బయటకు వచ్చినాక తుమ్మితే తుఫీరు పడయా, గాయంత దానికి ఎందుకు అంటున్నారు? ఏరటోళ్ళ తుప్పిరు నీ మీద పడి తూకుంటావా నువ్వు? ఆలు కూడా గంతే. అరే గట్లెందుకు అంతదాకా? పులి లెక్క ఉండాల్సిన సారు పిల్లి లెక్క మాట్లాడిండని రామ్ గోపాల్ వర్మ సార్ అనబట్టే. ఈ రామ్మోకాల్ అనమా సార్కి అయితే మ్యాగ్ నూడిల్స్ తిని ఏం మాట్లాడానో అర్థమైతలేనట్టుంది. మరి హరీష్ సార్, కేటీఆర్ సార్లు కూడా తిట్టిండ్రు కదా తమ్మి. వాళ్ళు మన సార్ కాబట్టి ఏం కాదు అక్క, తిట్టొచ్చు. ఇగో సెక్షన్ 8 వద్దన్నారు కదా, అందుకే నాలే కాలు కూడా కూర్చి పడుతున్నారు. పోనీ అది విడిచిపెట్టు. ఆంధ్ర ఎంపీలు వ్యాపారాలు చేసుకుంటుండ్రని తిట్టిండు కదా, మరి చిరంజీవి సార్ చేస్తలేడా బిజినెస్? నీకేమన్నా తలకాయ ఉన్నారా? చిరంజీవి సార్ కాంగ్రెస్ ఉన్నానంట అని పవన్ కళ్యాణ్ సార్ ఊరుకున్నారా? మోడీ సార్కు మన చంద్రబాబు సార్కు సపోర్ట్ చేయలేరా? ఏంటిదో చిరంజీవి సార్కి సపోర్ట్ చేసినట్టు సపోర్ట్. మరి చంద్రాల సార్ కు మోడీ సార్ కి సపోర్ట్ చేసిన సారే వాళ్ళను ప్రశ్నలు వేసి తిడుతున్నాడు కదా. ఎక్కడ ఫస్ట్ నించిండు? మోడీ సార్ ఏమన్నా అన్నాడా? చంద్రబాబు సార్ ఏమన్నా అన్నాడా? అరే మోడీ సారే కదా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది, అడగాల్సింది చంద్రాల సారే కదా. మరి గాలను ప్రశ్నించకుండా ఎంపీలనంటే ఏమొస్తుంది? అర్థం చేసుకోవాలక్క, రాజకీయం అంటే గదే. జై ఫవరిజం. రాజకీయమా? పార్టీ పెట్టిండు, ఓట్లలో నిలవడనే లేదు, ఇది ఎట్లా రాజకీయం అనిపించుకుంటది? చదువులు అంతే ఆయనకు, తూచ్ టు ఫెయిల్ అక్క. మూతి నిండా గడ్డం ఉంది, నెత్తి నిండా ఎంటికలున్నాయి, మార్కెట్ లో ఫాలోయింగ్ చూస్తే నీకు మెంటల్ ఎక్కిపోతుంది. ఏదో పాపులారిటీ కోసం అట్లా మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంది సార్ని చూస్తుంటే. పాపులారిటీ ఏమున్నదక్క, ఫాల్ ఆఫ్ ఉండొస్తుంటుంది. నీళ్ళలో వేస్తే తుస్సుమంటది, కానీ కళ్యాణ్ సారు కలెగూర వస్తుంటాడు. కూర వండుకున్నా తొక్కు పెట్టుకున్నా ఒకటే లెక్క ఉంటది. డైలాగులు ఎక్కువైనాయి తమ్మి. మరి సారు ఆంధ్ర లీడర్ల దిక్కే ఎందుకు మాట్లాడిండు? ఫాము కుసుమ గఫిందని ఫడిగ మీద కాలేదాకా విజయవాడలో ఏమైందో ఎరకనా? అబ్బో ఎక్కువ మాట్లాడుతున్నావు తమ్మి. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉందక్క. సార్ దోస్త్ ఆనంద్ సాయిని ఆరగిరిగుట్టకి ఇంజనీర్ గా పెట్టుకున్న దాన్ని కేసీఆర్ సార్ మెచ్చుకున్నదా లేదా? మెచ్చుకున్నాడు గాని ఆయన ఏం మాట్లాడిండో నాకేం అర్థం కాలే తమ్మి. అర్థం కాకపోతే నీలాంటి వాళ్ళ కోసమే ఇజం పుస్తకం రాసిండు, తెచ్చి చదువుకో. నీలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. 3 సార్లు చదివిన తమ్మి, నాకేం అర్థం కాలే. నీకు అర్థమైతే చెప్పు. ధమాక్ నెత్తినుల్లో నాకు అర్థం కాదక్క, ధమాక్ అరికాళ్ళు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చదువుల కోసం రాలే, ఆస్తుల కోసం రాలే, ఛానళ్ల కోసానికి రాలే, కరువు మంది వచ్చిందక్క సారు రాజకీయాలకు. అవుగాని మొన్నెప్పుడో సార్ మాట్లాడితే నువ్వు గిప్పుడు పోయి కలిసుడు ఎందుకు? అక్క నేను సార్కు మస్తు ఇస్తామంట, రోజు వస్తానంట నా ప్రోగ్రాము, అందుకే సార్ను వాళ్ళు కలుస్తామంట అని వచ్చినా. కానీ నిన్న తిట్టిండు కదా లీడరు, మళ్ళీ అందుకే. సత్యం చూసిండ్రా ఏం చేస్తున్నాడో? అటు పవన్ సార్ కూడా తిట్టినోళ్ళు కేసు పెడితే జైలుకు పోయేందుకు సిద్ధం అని ట్వీట్ చేసిండు. చూద్దాం మరి పవన్ సార్ ని ఎవరు అరెస్ట్ చేస్తారో. ఏంటిది? పవన్ కళ్యాణ్ సార్ను అరెస్ట్ చేస్తారు. సార్ను అరెస్ట్ చేయాలంటే ముందు సత్తిగాని అరెస్ట్ చేయాలి. సింహం వండుకున్నదంట అని చెప్పి నెత్తి ఎంటికలు వీకోదక్క. అబ్బో 40 నిమిషాల పవన్ సార్ ప్రెస్ మీట్ లా సార్ ఏం మాట్లాడిండో నాకైతే ఏం అర్థం కాలేదు, కానీ మా సత్తికి బాగానే అర్థమైనట్టు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, తక్కువ జవాబు చెప్పాలా? మరి రెడీనా? ఇది ఏ కాలం? ఏంది? వానకాలమా? అయితే వానలే చూపిండ్రి. చినుకులన్నా రాలుతున్నాయా?
ఎండాకాలమో వానాకాలమో తెలియకుంటైంది పరిస్థితి. పట్నం పబ్లిక్కి ఏ కాలమైన ఒకటే గాని ఊర్ల పొంటి జనాలే మస్తు తిప్పల పడుతున్నారు. గమొన్న 4 శినుకులు దుల్పరియంగానే ఇత్తనాలు పెట్టిరి, మరి మొలకలు మొలవయాయే. గందుకే వానమ్మ కోసం ఏ తీర్ల పబ్బతి పడుతున్నారో చూడండి. మన తెలంగాణలో ఊళ్ళల్లా జోరుగా వానదేవునికి పబ్బతి పడుతున్నారు. ఊరవతలకి వంటకు పోవుడు, వాన మంచిగా పడాలని కప్పతల్లాటలాడు, ఇల్లు తిరిగితే జనమందరు నీళ్లు పోసుడు. ఇక చూడుండ్రి ఓ కాడ పోరగాళ్ళు పెద్దోళ్ళు కలిసి కప్పతల్లాట ఎట్లా ఆడుతున్నారో. ఓ గిట్ల పొద్దు ఊకేదాకా ధూమ్ ధామ్ చేసిండ్రు. అటు దిక్కు ఇంకో ఊళ్ళనేమో డప్పు సప్పుళ్ళు కొట్టుకుంటా ఊరేగింపులు తీసిండ్రు. చెర్లల్ల బాయిలల్ల నీళ్లు తోడుకొచ్చి భక్తి కొద్దీ దేవుని గుళ్ళను కడుగుతున్నారు. శివలింగాలకు నీళ్లు పోసి అంజన్న, రామయ్య, పెద్దవ్వ, పోషవ్వ, మైసవ్వ తలువులకు పూజలు చేసి జల్దిగా వానలు పడిపించి బతికేయాలని మొక్కుతున్నారు జనాలు. ఇక అటెంక అందరు 3 బాటల్లో చేరి బిందెలన్నీ ఒక్క దిక్కు పెట్టి బతుకమ్మ పాటల్లా వానదేవుని కొలుస్తున్నారు జనాలు. గిట్లా అందరు ఒక్క దిక్కు చేరిన కాడ బాపమ్మలు తాతలు కలిసిన కాడ పరస్కాలు ఆడుకోరా. చూడుండ్రి నీళ్ళు ఎట్లా పోసుకుంటున్నారో కొన్ని ఊళ్ళల్లా. ఇక పోరగాండ్లైతే సంబరం కొద్ది మస్తుగా ఎగురుళ్ళు దున్కుళ్ళు. ఇక గిట్లా తెలంగాణల చాలా దిక్కుల ఎవ్వలకు దోసిన తీరు వాళ్ళు మొక్కుకొని దగ్గరున్న గుళ్ళలకు పోయి వాన పడాలని మొక్కుకుంటున్నారు. మరి వీళ్ళందరి మొక్కులు ఆ వానదేవునికి చేరి జల్దిగా వానలు కురిపించి అందరిని చల్లగా చూడాలని మనం కూడా మొక్కుకుందాం. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని అందరికంటే ముందుగాలు ఉంటాడు తిరుపతి వెంకన్న. ఆయనను చూస్తేందుకు పోయే భక్తుల కోసం ముందుగాలనే అన్ని బుకింగ్లు ఆన్లైన్లోనే పెట్టి తిరుపతికి పోయినాక ఆయాసపడే అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఆగో తిరుపతి వెంకన్న లెక్కనే తెలంగాణ నరసన్న, రామన్నలు కూడా గసొంటి సౌలతే పెట్టిండ్రు. మన యాదాద్రి నరసన్నను, భద్రాద్రి రామన్నను మొక్కుకునుడు ఈ కాన్నుంచి అల్కటి ముచ్చట. మన కంప్యూటర్ల మంత్రి కేటీఆర్ సారు ఓ వెబ్సైట్ని సురువు చేసిండు. ఇగో అదే ఇది కంప్యూటర్ల దేవుని ముచ్చట్లు చూపెట్టే పేజ్ ఇది. మన తెలంగాణలో ఏ గుడులున్నాయి, ఎటు దిక్కు ఎంత దూరానున్నాయి, అక్కడి సౌలతులు ఏమేమున్నాయి, ఇగో గవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇగో గిడ చూస్తున్నారా, మన V6 గుడుల మీద చేసిన స్పాట్లైట్ ప్రోగ్రామ్ను కూడా సర్కార్ వెబ్సైట్లో పెట్టిండ్రు. దాని పక్కనే యాదాద్రి ఆన్లైన్, భద్రాద్రి ఆన్లైన్ అని కనిపిస్తున్నది. మనం ఏ గుడికి పోవాలంటే ఆ గుడి మీద క్లిక్ కొట్టాలి, గంతే. గిట్ల పెద్ద పేజీ తెరుచుకుంటది కంప్యూటర్లా. ఇక దీంట్లో ఆ మిషన్ అడిగిన తీర్లా పేర్లు, అయ్య పేరు, ఊరు పేరు రాసుకొని నేను పలానా నాడు నరసన్నం దర్శనం చేసుకుంటా అని గిడ ఒత్తుతే చాలు టికెట్లు బుక్ చేసి పెడుతుంది. భద్రాచలం రామయ్య గుడి కాడ కూడా గిట్లనే ఇంట్లో కూర్చొని సిచ్చులొత్తితే గుడిలుండే ఆఫీసరు మన పేరు రాసుకుంటాడు. ఇక గుడికాడికి పోయి తిప్పలవడు, ఆళ్ళ నీళ్లను బతిలాడు అనేదే ఉండకుండా మన మంత్రి సారు ఈ ఉపాయం చేపించిండు. మరి కేసీఆర్ సార్ గుళ్ళను అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికే జనం రంది మస్తుగా పెరుగుతున్నది. కాబట్టి అందరూ ఆన్లైన్ సేవల్ని వాడుకోండి, సర్కార్కు థ్యాంక్స్ చెప్పుకోండి. చూసిండ్రు కదా ఏ గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.